శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహనిచం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి. సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్ష పద్మకేసరి నిత్యం పద్మాలయాలయ సమాం భూత సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన. అశేష భక్తి జనానికి కూడా రామారావు శర్మ అనబడేటటువంటి నేను పురోహితులుగా, అలాగే శ్రీ భవానీమాత యొక్క బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క ఉపాసకులుగా అమ్మవారికి నమస్కారం చేస్తూ గత 40 సంవత్సరాల నుంచి కూడా పురోహిత్యం, అలాగే భవానీ మాలలు, భవానీ దీక్షలు, అలాగే భవానీకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు, చండీ హోమాలు, గణపతి హోమాలు అన్నీ చూస్తూ కూడా చేస్తూ అమ్మవారి ఉపాసకులుగా అనేక సంవత్సరాల నుంచి, గత 40 సంవత్సరాల నుంచి అమ్మవారి సేవలు చేసి తరిస్తూ అమ్మ అనుగ్రహం ఏ విధంగా ఉంటే ఆ విధంగా నడుచుకుంటూ అమ్మ చెప్పిన ఆనతి ప్రకారంగానే ఆ యొక్క దీక్షలు, పూజలు, కార్యక్రమాలు చేయిస్తూ అనేక సంవత్సరాలుగా అనేక మందికి దైవ ఉపాసనలు ఇస్తూ శ్రీ దుర్గా భవానీ మాత దసరా మహోత్సవాలు వస్తున్నాయి. ఈ దసరా మహోత్సవాల్లో అమ్మవారి యొక్క, కనకదుర్గ అమ్మవారి యొక్క దీక్షలు, అలాగే అర్ధమండలం, మండలం 11 రోజులు. అసలు ఈ యొక్క దుర్గా భవానీ మాత భవానీ దీక్షలు అనగానే ఇక్కడ మాకు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇంకొకటి ఉంది. అసలు ఈ భవానీ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం, ఆనాడు మహాభారతం నుండి అర్జునుడు, అలాగే ద్వాపరయుగంలో అప్పుడు శ్రీరామచంద్రమూర్తి, అలాగే మనకి ఇంకో దీక్ష కూడా చెబుతుంది. రావణాసురుడి టైంలో సీతాదేవి కూడా నేను అమ్మవారి దీక్షలో ఉన్నాను, అమ్మవారిని నమ్ముకున్నాను అన్న వల్ల ఆయన దగ్గరికి రాలేదని కూడా చెప్తూ ఉంటారు శాస్త్రం. అలాగే మహాభారత యుద్ధంలో కూడా అర్జునుడు కాలానికి ముందుగా, సమయానికి ముందుగానే తన బాణాలు తీసుకోవాల్సినటువంటి, ధనుర్బాణాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడినప్పుడు ఇంద్రకీలార్జున పర్వతం దగ్గర అర్జున పర్వతం అని ఒకటి ఉంది. అక్కడ అర్జునుడు అమ్మవారి గురించి తపస్సు చేశాడు. పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తూ అమ్మవారి దీక్ష తీసుకున్నట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. అంటే ఇది అనేక యుగాల నుంచి ఉంది. తర్వాత ఈ విషయాన్ని దేవి భాగవతంలో కూడా చెప్పారు. ఋషులు, దేవతలు అందరూ కూడా ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు ప్రతి వారికి కూడా చెప్పింది. ఎందుకంటే అసలు అమ్మవారి దీక్ష నవరాత్రి దీక్ష. అంతే కనకదుర్గ అమ్మవారి యొక్క దీక్ష అమ్మవారు చెప్పి స్వయంగా దేవి భాగవతంలో చెప్పిన విధానం ప్రకారంగా ఎవరైతే నవరాత్రులు వ్రత దీక్ష అంటారు దీన్ని. అంటే మనం పెట్టుకున్నటువంటిది 41, 21 అనేటటువంటివి ఎక్కువ రోజులు చేయాలనే ఉద్దేశంతో అమ్మకి మనం పెట్టుకున్నాం. అందున 21 రోజు అన్నది స్త్రీలకు సంబంధించినటువంటి దీక్ష. ఎన్ని రోజులు చేసినా, 100 రోజులు చేసినా, ఎన్ని రోజులు చేసినా అమ్మ కృప, అమ్మ ఆశీర్వచనం, అమ్మ ధ్యానంలో మనం ఎన్నాళ్ళు గడిపినా తప్పులేదు. కానీ 41 చేసినా, 21 చేసినా ఈ ఎంత ఫలితము కూడా 11 రోజులు చేస్తే వస్తుంది. ఈ 11 రోజులు కూడా దశమి నుండి, పాడ్యము నుండి
దశమ వరకు 10 రోజులు. ఏకాదశి నాడు ఉద్వాసన అంటే విరమణ. అందుగురించని మనము ఈరోజు ఏ రోజు ఏ అవతారం ఉంటుందో ఆ అమ్మని పూజించడం, అలాగ 10 రోజులు చేసి విజయదశమి రోజు నాడు అమ్మకి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ఇరువుడి అంటారు దాన్ని. అంటే పూర్వకాలమున ఎక్కడికైనా ప్రయాణమై వెళ్దామన్నా, భగవంతుడి దగ్గరికి వెళ్దామన్నా, వారికి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ఒక బట్టలో మూట కట్టి తల మీద పెట్టుకుని ప్రయాణం చేసేవారు పూర్వకాలమున. వారు దారి మధ్యలో తినడానికి కాస్త బియ్యం, పప్పులు అవన్నీ కూడా తల మీద కట్టుకొని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా కాస్త వండుకొని అవి తిని మళ్ళీ మూడి తల పెట్టుకొని అన్నది ఆచారం. తర్వాత భగవంతుడికి సమర్పించేటటువంటి పదార్థాలు శిరస్సు ద్వారా సమర్పించాలి. శ్రేయస్కరం దోషుతో ఇవ్వకుండా శిరస్సు ద్వారా సమర్పించాలన్నది ఆది నుంచి వస్తున్నటువంటి విశేషం. అందువల్ల ఈ భవానీ దీక్ష పరులు 11 రోజులు అతి నిష్టగా అమ్మవారిని పూజించడం అన్నది కూడా ఎవరిష్టానుసారంగా అది కాదు. శాస్త్రములో చెప్పినట్టు, అమ్మవారు నోటితో పలికినట్టు, మనకి దేవి భాగవతములు ఇవ్వాల్సినటువంటి విధానంగా మితాహారం తినవలెను, అధిక ఆహారం తినరాదు, నియమాలు ఎక్కువగా మాట్లాడరాదు, నేల మీద పరుండాలి, సూర్యోదయానికి ముందు, సూర్య అస్తమయానికి తర్వాత శిరస్సు నుంచి స్నానం చేసి అమ్మవారి యొక్క మంత్రాన్ని 11 లేకపోతే 108 సార్లు తూర్పు ముఖముగా కూర్చుని జపం చేసుకోవాలి. ఎప్పుడు పలికినా మాత పేరు చెప్పాలి. ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. రాత్రికి ఏమి తినరాదు, పొద్దు నుంచి తినరాదు. అదే కూడా అపరాహ్నము దాటకుండా భోజనము చేయవద్దు. అపరాహ్నం అంటే 1 గంట సమయం. 1 గంట అయినదంటే 12:30 దాటితే మనం భోజనం చేయరాదు. దానికి కూడా ఒక నియమం ఉంది. అదేమిటంటే, ఏ అయితే గర్భగుడిలో ఎక్కడైతే మహానైవేద్యం పెడతారో మధ్యాహ్నం, ఆ టైం దాటిన తర్వాత గర్భగుళ్ళు మూసేస్తారు. ఒక 10 నిమిషాలైనా అరగంట అయినా కానీ మహానైవేద్యం తర్వాత అపరాహ్న వేళ గర్భగుడి దర్శనం ఉండదు. అందుగురించని మనం దేవాలయాల గర్భగుడి చూసినంత వరలోనే భోజనం చేయాలి. అపరాహ్న వేళ భోజనం పనికిరాదు. రాత్రి సమయమున మితాహారం తినాలి. అది కూడా తొలిజాములోనే తినాలి. అంటే 6 నుంచి 9 గంటల లోపు. 3 గంటలకు ఒకసారి జాము. తొలిజాములో మనం తినాలి. అలాగే తెల్లవారుజామున లేచి సూర్యోదయానికి ముందే స్నానాది కార్యక్రమాలు చేసి ముందుగా బ్రహ్మ ముహూర్తములో అమ్మవారికి జపం చేసుకుని మనసారా అమ్మ ఈరోజు నా కార్యక్రమం నేను చేసుకుంటాను, నేను ధ్యానించుకున్నానని చెప్పేసి గుర్తుంచాలి. ఎక్కడ పూజలకు అవసరం లేదు, ఎక్కడ కూర్చున్న అవసరం లేదు, చేసుకున్నటువంటి పని మానుకోని అవసరం లేదు. మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ భగవంతుణ్ణి పూజిస్తే ఆత్మలో పూజ చేసుకుంటే అమ్మవారు మెచ్చుకుంటుంది. అలాగే ఎక్కువగా మాట్లాడటం కానీ, ఎక్కువ దూరం వెళ్ళడం కానీ చేయకూడదు. ఇలాగ మనం 10 రోజులు చేసి దశమి నాడు అంటే విజయదశమి నాడే ఇరుముడిని సమర్పించాలి. ఆవిడికి ఇష్టమైనటువంటి పదార్థాలని ఆవిడికి సమర్పించాలి. అందుగురించనే మనము ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా ఎర్రటి బట్టలు, బియ్యము, అలాగే ఆవిడకి కావాల్సినటువంటివన్నీ పదార్థాలు జీడిపప్పు,
యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కలు ఇవన్నీ కూడా మసాలాకు సంబంధించినటువంటివి. చిత్రాన్నము అనేటటువంటిది ఉంటుంది. మనకి తెల్లగా పదార్థంలోనే అన్నీ కలిపి వండుతారు. దాన్ని ఆకుకూరలతో చేసేటటువంటి పదార్థం. అదంటే అమ్మవారికి బాగా ఇష్టం. దానికి సంబంధించిన పదార్థాలన్నీ కూడా కట్టుకుని, కొబ్బరికాయను కూడా పెట్టుకుని, గాజులు సమర్పించుకుని, వస్త్రం సమర్పించుకుని, ఆ తల మీద పెట్టుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇదిగో నీకు ఇష్టమైన పదార్థాలు సమర్పిస్తున్నాను. సమర్పించి మర్నాటి ఉదయం ఏకాదశి నాడు ఉదయాన్నే చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకోవాలి. అలాగా చక్కగా కార్యక్రమాన్ని చేసి అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత క్షురకర్మలు తప్పనిసరిగా క్షురకర్మలు చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మార్పణం చేసి వాళ్ళకి ఇస్తామో, మనిషిని అర్పించుకోవడం, ఇరుముడి ప్రసాదం ఇచ్చేసాను సరిపోయింది. ఎప్పుడైతే శిరస్సు మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా మనం ఇస్తామో, మనతను మనం అర్పణ చేసుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి భవానీ భక్తులందరూ కూడా గ్రహించవలసిన విషయం, తప్పకుండా తల వెంట్రుకలు, తలనీలాలు ఇవ్వాలి. ఇలాగ ఎవరైతే 11 రోజుల పాటు కూడా అమ్మవారి దీక్షని భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి అమ్మ కృప కలుగుతుంది. మిగతా దీక్షలన్నిటిలో కన్నా కూడా భవానీ దీక్ష సూక్ష్మమైన దీక్ష, భక్తి కలిగిన దీక్ష, కనికరించే దీక్ష. అమ్మవారు 41 రోజు చేయండి అని చెప్పలేదు. ఎక్కడ శాస్త్రంలో 21 రోజు చేయమని శాస్త్ర పరిజ్ఞానం లేదు. దేవీ భాగవతంలో మాత్రము నవరాత్రి వ్రత దీక్ష అనేటటువంటిది ఉంది. ఈ నవరాత్రి వ్రత దీక్ష అనేది ఆ రోజు అర్జునుడు కూడా అర్జున పర్వతం అని విజయవాడలో ఉంది. అక్కడే ఆయన 11 రోజులు దీక్ష చేసినట్లుగా మనకి చెబుతున్నారు. ఆ తర్వాత పరమేశ్వరుడు వచ్చి అతనికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చినట్టు కూడా మనకి వేదాల్లో శాస్త్రంలో చెప్పబడింది. బృహన్నెలగా ఉన్నప్పుడు కూడా ఆయన 11 రోజుల పాటు అమ్మవారి యొక్క దీక్షని చేసినట్టు, అవతారం మారిపోయాడు కాబట్టి బృహన్నెలగా ఆడదానిగా ఉండేటప్పుడు 11 రోజులు ఉండవలసిన అవసరం వచ్చింది. ఆ 11 రోజులు కూడా ఆయన అమ్మవారి యొక్క అంశమైనటువంటి ఎర్రటి వస్త్రాలు ధరించడం, చీరగట్టుకుందాం ఉన్నారని చెబుతారు. అందుగురించని దేవి భవానీ మాత యొక్క దీక్ష అనగానే మనకి ముఖ్యముగా గుర్తుకొచ్చేది 11 రోజులు అతి భక్తితో చాలా జాగ్రత్తగా, అవసరమైతే ఉపవాసాన్ని నుండి శరీరాన్ని మార్చుకొని చెప్పులు లేకుండా కాలినడకన నడుస్తూ తప్పకుండా అమ్మాయిని ఎవరైతే కొలుస్తారో, మంచి వాచ కర్మను గ్రహిస్తారో అమ్మ కనికరిస్తుంది. ఇది మా భవానీ గురు యొక్క ఉపవాసం ద్వారా తెలుసుకున్నటువంటిది. అనేక మందికి కూడా చేశాం. కానీ శరన్నవరాత్రులు వస్తున్నాయి, దీక్షలు చేసేవారు ఉన్నారు. వారందరికీ కూడా తెలిసినది చెబుదామని ఉద్దేశంతో చెప్పాను. అన్యదా భావించొద్దు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష భవానీ దేవి.